Here is the non-spoiler review of the film Tribhanadari Barbaric Telugu dubbed movie review and rating acted by Satyaraj. Uday Bhanu villain కింద వేశారు. ఒడిలా 2లో దెయ్యం క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్ వేసిన వశిష్ఠ అన్సింహ గారు యాక్ట్ చేశారు. అండ్ అదర్ యాక్టర్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మొన్న వైరల్ అయ్యింది. ఆడియన్స్ మీద విరుచుకుపడి కామెంట్లు చేశారు. ఆడియన్స్దే తప్పన్నట్టుగా చూడనట్టుగా. అతను ప్రమోషన్లు కూడా సరిగ్గా చేయలేదు, అది కూడా ఒక ఎత్తు. ఇదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉంది, నిజంగానే అతను బాధపడేటట్టుగానే సినిమా బాగుందా అనే విషయంలో కనుక వెళ్ళేలోపు ట్రోన్ ఎరీస్ అని తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. మళ్ళీ దానితో పాటు ఓజీ, కాంతారా, ఇడ్లీ కొట్టు, జూనియర్ అనే మూవీ రివ్యూస్, దీంతోపాటు చాలా రివ్యూస్ అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, సత్యరాజ్ గారికి మనవరాలు ఉంటుంది ఈ సినిమాలో. ఆ మనవరాలు మిస్ అవుద్ది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు బార్బరిక్ అనే పేరుకి ఈ కథకి సంబంధం ఏంటి, అసలు బార్బరికుడు ఎవడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, అంతకంటే ముందు చిన్న విషయం మాట్లాడుకోవాలి. శ్రీకృష్ణుడు రిఫరెన్స్ బాగానే ఉందని అనుకున్నాను. బాగానే ఉంది అనుకునే లోపు దానికి బార్బరికుడు లింక్ కలిపారు. ఇంతకీ బార్బరికుడు వచ్చేసి ఘటోత్కచుడు కుమారుడు అన్నారు. ఆ ఘటోత్కచుడు కుమారుడే బాగా హైలైట్ అన్నట్టుగా చూపించారు. కృష్ణుడిని కూడా హైలైట్గా చూపించారు, కానీ కృష్ణుడి కంటే శక్తివంతుడు యోధుడు అన్నట్టు చూపించారు. కల్పిత కథ ఉండొచ్చు, కానీ మరీ అద్దులు దాటి ఉండకూడదేమో అని అనిపించింది నాకు. ఈ కల్పిత కథ అద్దులు దాటినట్టు అనిపించింది, అందుకే నచ్చలేదు అని అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ కాబట్టి ఎవరెవరికి నచ్చుద్దో ఎవరెవరికి నచ్చదో అనేది కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఇస్తాను. ఇంకా ఎవరెవరికి నచ్చుద్ది అంటే, నాకు ఈ లాజిక్లు ఏం అక్కర్లేదు, కల్పితం అద్దులు దాటినా పర్లేదు అనుకునే వాళ్ళకి నచ్చుద్ది. మిగతా వాళ్ళకి ఎంత దాటేసింది ఏంటి అద్దులు, కల్పితం కూడా ఎంత దాటేసింది ఏంటి అద్దులు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకేమో నచ్చదు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ యాక్టింగ్. ప్లస్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. నీ వల్లే అని ఒక లవ్ సాంగ్ బాగుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా యాక్టింగ్ బాగా చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇవన్నీ బాగున్నాయి. లొకేషన్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. సత్యరాజు అండ్ మనవరాల మధ్య ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా అనేది కల్పితాన్ని మించిపోయి ఉంది. ప్లస్ ఆ కల్పితాన్ని మించిపోయి ఉన్నా కూడా ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. కల్పితం అద్దులు దాటడమే చాలా దారుణం అనుకుంటే, అది ఇంట్రెస్టింగ్గా కూడా లేదు ప్రొసీడింగ్స్. ఫస్ట్ 30 minutes 20 minutes మెయిన్ పాయింట్ ఉంది. ఆ తర్వాత ఏమో లవ్ స్టోరీ వచ్చింది. ఆ లవ్ స్టోరీ బాగాలేదు, కానీ సాంగ్ బాగుంది, నీ వల్లే అని సాంగ్. ఇంకా తర్వాత వచ్చేసి సినిమా ఎటు వెళ్ళిపోద్ది. కుక్క మెడలో బెల్ట్ పెట్టి, ఆ బెల్ట్లో డ్రగ్స్ పెట్టి ఎటు వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత కుక్క చుట్టూ తిరుగుద్ది. ఆ తర్వాత ఎటు తిరుగుద్ది, మళ్ళీ లవ్ స్టోరీ వస్తుంది, మళ్ళీ ఎటు వెళ్ళొద్ది, మళ్ళీ ఇంటర్వెల్కి మెయిన్ పాయింట్కి వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంకేదో దాదా రౌడీ అని ఉదయ్ భాను గారు వస్తారు. అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్ కింద, అసలు విలన్ కింద వస్తారు. దేని కింద వస్తారు, అసలు విలన్ కింద ఎందుకు, ఈవిడే కాదు ఎవరినైనా ఎట్టచ్చు విలన్ కింద అనేటట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు దర్శన భాగ్యం కల్పించి గెస్ట్ కింద ఎందుకు పెట్టారో ఉదయ్ భాను వాళ్ళకి తెలియదు, ఎందుకు చేశారో ఉదయ్ భాను గారికి తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి అలా మొత్తానికి ఎటు వెళ్ళిపోయి మళ్ళీ మెయిన్ పాయింట్కి వస్తుంది లాస్ట్లో, కానీ అది పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించదు. మెయిన్ పాయింట్ కూడా కల్పిత కథే, కానీ అద్దులు దాటేసినా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. మరీ అంత దారుణంగా అనిపించింది నాకైతే. ఇంకా కల్పితం అద్దులు దాటేసిందని ఒకటైతే, అద్దులు దాటినా కూడా నచ్చలేదని అనిపించింది నాకు. అది నా బాధ. ఇక అంతేనండి. ఇంక ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ వచ్చేసి మ్యూజిక్ అండ్ ఒక పాట, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, ఎడిటింగ్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 1.5 అయితే వచ్చి అనిపించింది నాకైతే. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. గది అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.